అమ్మా బాగున్నారా? పేరేంటి? నా పేరు నాయుడు వెంకటేశ్వర సార్. వెంకటేశ్వర. అవును సార్. మీ పేరు? మోనిక. ఎంతవరకు చదివావు? 9th వరకు చదివాను సార్. 9th వరకు చదివేసి మానేసావు? మానేసాను సార్. అంటే 10th ఓపెన్ రాశాను సార్. 10th ఓపెన్ రాసా? అవును సార్. దాని తర్వాత ఏం చేయాల? ఇంకేం చేయలేదు సార్. ఇంకా ఈ ఫీల్డ్ ఎప్పుడు వచ్చావు ఈ వృత్తిలోకి? ఈ వృత్తిలోకి నేను 2005 నుంచి నా డాడీతో పాటు చేసాను సార్. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అదే వృత్తిలో ఉన్నాం. ఇంకా పర్మనెంట్ గా పెళ్లి అయిన కాడి నుంచి నాకు సొంతంగా నాకంటూ బోటు. నాన్నగారు కూడా ఇదేనా? ఇదే వృత్తి. మీరు ఎంతమంది నాన్న? మేము 2 అన్నదమ్ములు సార్. డాడీ తమ్ముడు. ఎన్నున్నాయి బోట్లు కుటుంబంలో? కుటుంబంలో అంటే నాకు సపరేట్ గా బోట్ ఉంది సార్. నాన్నకు సపరేట్ గా బోట్ ఉంది సార్. 2 బోట్లు ఉన్నాయి సార్. ఏం కలుతాయి చెప్పు. మీరు ఎన్ని గంటలు వెళ్తారు? మేము తెల్లారి గట్టాల 2ంటికి 3ంటికి వెళ్తాం సార్. 2-3 బయలుదేరా? నైట్ 2-3కి వెళ్ళి బయలుదేరేసి వాళ్ళలో ఉన్న చేపలు పీతలు అయ్యన్న పడితే అవి తప్పించుకుని వచ్చి మళ్ళీ రిటర్న్ 9ంటికి ఇంటికి వచ్చేస్తాం సార్. పొద్దున వచ్చేసి మళ్ళీ అవన్నీ అమ్మేసుకుని సాయంత్రం మళ్ళీ 5ంటికి అలా స్టార్ట్ అయ్యి వెళ్తాం సార్. ఇప్పుడు ఎక్కడ అమ్ముతావు? ఇక్కడే సార్ లోకల్ కంపెనీస్. లోకల్లో కంపెనీలకి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసా వచ్చేటప్పుడు షాపులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఇస్తాం సార్. వాళ్ళేమో డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటారు సార్. వాళ్ళు అంటే ఒక ఫిష్ ఒక ఏరియాకి వెళ్ళేది కదా, అలా వెళ్ళి వాళ్ళు గ్రేడింగ్ చేసుకుని ఏ ఫిష్ ఏ ఏరియాకి వెళ్తే బాగుంటది. ఈరోజు మీకు పొండి చేప పట్టాను. ఇక్కడ మా లక్ష్మీ నరసింహస్వామిని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి. పేరేంటమ్మా? పార్వతి. భలే ఉన్నావు, తెలిసినాక వచ్చా. నీ పేరేంటమ్మా? సుధీర్. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? బాగా చూసుకుంటున్నాడా? కంప్లైంట్ ఉంటే చెప్పి ఇప్పుడే పట్టేసుకుంటా, మనోడు వదిలిపెట్టాను. 6 సంవత్సరాలు అయింది. పిల్లలు ఉన్నారమ్మా? ఎంతమంది? 4. ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాస్ కి ఇప్పుడు వెళ్ళింది కదా. ఏ బడికి పంపిస్తున్నావు? గవర్నమెంట్ స్కూలేనా? ఎక్కడ? ఇక్కడ. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 20,000. ఇప్పుడు 2వ విడత కూడా వచ్చిందా? 2వ విడత మొన్న వచ్చింది. అదే ఈ వేట నిషేధం అప్పుడు పడుతుంది కదా. 2వ విడత మొన్న పడింది. అది తల్లికి వందనం మొదటిసారి పడింది. ఇప్పుడు 2వది మళ్ళీ ఇప్పుడు వేస్తాం. జూలై ఇప్పుడు 16, 17, 18 మధ్యలో వేస్తాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వే ఈ వృత్తి పైన ఆధారపడి ఉన్నావు నాన్న? ఏ క్లాస్ వరకు చదివావు? 8th క్లాస్. పిల్లలు ఏం చదవాలనుకుంటున్నావు? అందరినీ ఆడపిల్లని బాగా చదివించాలి. వెరీ గుడ్. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది పాపకి? అక్కడి నుంచి ఆలోచన వచ్చింది. బాగా చదువుతుందా? టీచర్లు సరిపడి ఉన్నారా? టీచర్లు సరిపడి ఉన్నారు కదా. ఇప్పుడు ఒక క్లాస్ ఒక టీచర్ ఉంది కదా మన స్కూల్లో. అది మేజర్ క్లాస్ ఒక టీచర్, అది ఎక్కువ శ్రద్ధ పెట్టాను నేను. ఇప్పుడు ఈ వృత్తి పైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? నెలకు వచ్చి 20,000 వరకు. 1,000-1,500 వస్తే మాకు బాగా వచ్చినట్టు సార్. 1,000-1,500 లేదంటే వచ్చేట్లతో రావాలి. ఆయిల్ డబ్బులు కూడా. మేము పొద్దున్న లేచి 4ంటికి బయలుదేరితే శుభ్రం చేసుకుని బయలుదేరితే మార్నింగ్ వచ్చేసరికి 9-9 వచ్చేస్తాం. పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం పోతే ఎన్నింటికి వెళ్తాం? మళ్ళీ సాయంత్రం 4-5ంటికి వెళ్తాం. మళ్ళీ వెళ్ళి వాళ్ళని నీట్ గా రేవులో వచ్చేసి రేవులు వేసేసి వచ్చేస్తాం. మళ్ళీ రాత్రి వెళ్ళేసి రేవులు వేసి వచ్చేస్తారు. పొద్దున్న మళ్ళీ పడతారు. పొద్దున్న సరుకు తెచ్చుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ నెట్లు ఎన్ని రోజులకు ఒకసారి మార్చాల్సి వస్తుంది మీకు? వాళ్ళు ఉన్నాయి కదా సంవత్సరం
అంటే బాగా వాడితే 3 నెలలకి అలా అయిపోతుంది సార్. మామూలుగా సంవత్సరానికి అయితే మార్చుకున్నాం. పర్లేదు సార్. ఇటువరకు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ మనకి సబ్సిడీ వచ్చేది సార్. అవును, వలల పైన సబ్సిడీ వచ్చేది, సబ్సిడీ వచ్చేది, ఇది కూడా వచ్చే బోట్ల పైన కూడా వచ్చేది, ఇంజిన్ ఇట్లా అన్నిటికీ సబ్సిడీ వచ్చేది సార్. ఇప్పుడు రీసెంట్ గా ఏమీ లేదు మాకు. వాటి వల్ల కొంచెం నష్టం. స్టార్ట్ చేయాలి. 5 years కల్లా మళ్ళీ ఇంజిన్ రిపేర్ వచ్చేస్తుంది. బా 5 years ఒకసారి మేము ఇంజిన్ కూడా మార్చుకోవాలి సార్. 5 సంవత్సరాలు ఒకసారి మార్చాలి. అవును సార్. దాన్ని ఉప్పు నీరే కదా మంది. ఒక బోటుకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ 10 years వరకే ఉంటుంది సార్. అది ఇది ఏమంట ఇవ్వాలి, ఏదో చూద్దాం. ఎట్టేయాలి చెప్పు ఒకసారి. ఇటే 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 ఏమంటావు కదా. ఎంత వయసు ఎంత మీది? కుర్రోడే ఇట్లా చేసాను. ఓకే, నన్ను లాగదు కదా. నాకు ఈత వచ్చి కానీ అంత గొప్ప కాదు. కాలే అది ఎట్లానా ఇది చేత పట్టుకుని ఇది ఇట్లా ఈ చేతిలో వదిలేయాలి అంతే కదా. భారత తడిస్తే ఏమవుతుంది? ఏమవుతుంది ఉప్పు నీరు? పర్లేదమ్మా దా. ఈ చేపకి ఎంతగా అమ్ముతారు? ఒక కేజీ 500 ఉంటుందండి. కేజీ 500 ఉంటుంది. ఇంత పెద్ద చేప ఎన్ని రోజుకి ఒకసారి పడతారు? ఇప్పుడు చూడండి, వరద వచ్చిన టైంలో వీటికి సంబంధించి సపరేట్ వాళ్ళు వేసినప్పుడు ఖచ్చితంగా 20 కేజీలు 25 కేజీలు పడతాం. 20 కేజీలు 10 కేజీలు పడతాయి. 20 కేజీలు 25 కేజీలు పడతాం. అంటే వాళ్ళకే కొంచెం కాస్ట్ ఎక్కువ. ఆ వాళ్ళ ధరలు ఎక్కువ. వాళ్ళ మినిమం కేజీ వచ్చేసి 500 ఉంటుంది. కేజీ వాళ్ళ 500 నుంచి 700 వరకు ఉండొచ్చు. 30-40 కేజీలు వాళ్ళ. అలాంటిది బోట్ కావాలి, అలాంటి బోట్ ఒకటి కావాలి. ఇది ఆ బోట్. అలాంటిది ఇప్పుడు ఐస్ బాక్స్ అంతా మనమే కొనుక్కుని తీసుకెళ్తారు. ఐస్ బాక్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు సార్. అంటే మనం పెట్టుబడి ఎవరి దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇస్తారు. పెట్టుబడి దేని తీసుకుంటాం మనం? అంటే ఇప్పుడు మనం ఒక బోట్ కొనుక్కోవాలంటే దానికి కాస్ట్ ఉంటుంది కదా, బోట్కి వలలకి అన్నిటికి. మనం ఏంటంటే ఒక దళారీ దగ్గరికి వెళ్ళి మనం ఎంతకంత 1,50,000 2 లక్షలు పెట్టుబడి చేసుకుని ఆ వలలో బోట్ అన్ని అరేంజ్ చేసుకుంటాం. ఐస్ బాక్స్ లో తీసుకెళ్తారు. అది అర్థం. దానిలో పడిన చేపలను తీసి ఐస్ ఎక్కడ కొంటావు? కంపెనీ వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పొద్దున ఇస్తారా? మంచి పని పెట్టారు. ఇప్పుడు నాకు వెళ్ళి మంత్రి గారితో దెబ్బలాడాలి, ఇట్లా కలిసాం ఇది ఇది చేయాలని. అవగాహన వస్తే చేసే ఛాన్స్ ఉంటుంది కదా. మంచి పాయింట్. రైట్లో అది ఇప్పుడు చెప్పేస్తాలే. కలెక్టర్ గారు చెప్పి అది పెద్ద పని కాదు. అసలు ఎన్నున్నాయో మొత్తం చూసుకుని దానికి ఎట్లా చేయాలో చేద్దాం. భలే నానా, నేను నేర్చుకున్నాక వచ్చా. లేదు సార్, మేము అక్కడ దాకా రాలేం కదా సార్. మీరే మా కోసం అక్కడ నుంచి ఇక్కడ దాకా. చాలా సంతోషం రా, ఇంకా టచ్ లో ఉంటాను. వివరాలు తీసుకుంటే నేను మెసేజ్ పెడతా నా ఫోన్ నుంచి. ఏమైనా ఉంటే నాతో టచ్ లో ఉండి నేను చూసుకుంటాను. నాకు చెప్పావు కదా, మంచి ఐడియాలు ఇచ్చారు. నేను కూడా మంత్రి గారితో మాట్లాడుతాను. ఎందుకంటే మీ పట్టుదల నా జన్మలో మర్చిపోలేను. ఎందుకంటే కొన్ని సంఘటనలు జీవితాలు మార్చేస్తుంది కదా. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ ఊర్లో నడిచింది. ఏం చేయాలి నేను మంత్రి గారితో డిస్కస్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ నాన్న. ఉంటా చెల్లమ్మ. పిల్లలు అడిగానని చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. ఆమె దెబ్బ వాళ్ళు చూడ ఎట్టయిపోయినా సనగైపోయాను. నా బాధలు ఎవరు చెప్పుకోవాలి. రాదా ఇట్రా దగ్గర రాదా నా దగ్గర.
ఉంటా ఉంటా చెల్లి ఉంటానన్నా వెళ్ళొస్తానమ్మా బాయ్ దాదా మీరు కూడా ఈ ఊరే తల్లి మీరు కూడా పుట్టి పెరిగింది ఇక్కడనేనా చెప్పురా ఫోటోనా దాదా దాదా అరే అన్ననా తమ్ముడునా అన్నయ్యనా ఇద్దరులో రౌడీ ఎవరు ఇద్దరు రౌడీలేనా మళ్ళీ చెప్తున్నాడు రా మరి ఇబ్బంది ఏం పెట్టలే కదా ఎవరు వచ్చి మా గురించి ఇలా పట్టించుకున్న వాళ్ళు లేరు సార్. ఇంత మటుకి ఊరికి ఊరు రాలేదు సార్ అలా. నాకు ఐడియా కోసం వచ్చా భలే ఉన్నోళ్ళే అన్నారా థ్యాంక్ యూ రా ఉంటా చెల్లమ్మా వెళ్ళొస్తా ఉంటానమ్మా వెళ్ళొస్తానన్నా బాయ్ నాన్న ఉంటారా వస్తా